వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ నిధి. రైలు ప్రయాణం అంటే మనలో చాలా మందికి ఒక మధురానుభూతి. కిటికీ పక్కన కూర్చుని ప్రకృతిని చూస్తూ వేడివేడి కాఫీ తాగుతుంటే భలే అనిపిస్తుంది కదా. కానీ ఆ ప్రయాణం 1 లేదా 2 రోజులు కాదు, ఏకంగా నెలల తరబడి కొనసాగితే? అవును, ప్రపంచంలోనే అతి సుదీర్ఘమైన రైలు ప్రయాణం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఈ అద్భుతమైన జర్నీ ఏకంగా 13 దేశాలను దాటుతూ తన గమ్యాన్ని చేరుకుంటుంది. ఈ సుదీర్ఘ రైలు ప్రయాణం ఎక్కడి నుంచి మొదలవుతుంది, దీని వెనుక ఉన్న కారణాలేంటి, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ట్రైన్ జర్నీ అంటే అందరికీ ఇష్టం. విండో సీట్లో కూర్చుని ప్రకృతిని చూస్తూ ఓ కాఫీ తాగుతూ వెళ్ళటమే ఒక కొత్త అనుభూతి. కానీ ఇప్పుడు ఒక ట్రైన్ జర్నీ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. మొత్తం 13 దేశాలు, 18,755 కిలోమీటర్లు. ఒకప్పుడు సాధ్యం కాని ఈ ప్రయాణం ఇప్పుడు రియాలిటీ అయింది. ఈ సుదీర్ఘ ప్రయాణం పోర్చుగల్ నుండి స్టార్ట్ అవుతుంది. అక్కడ లాగోస్ అనే సముద్ర తీర పట్టణం నుండి బయలుదేరి స్పెయిన్, ఫ్రాన్స్ గుండా పారిస్ కు చేరుకుంటుంది. ఆ తర్వాత యూరోప్ నుండి వెస్ట్ సైడ్ వెళ్లి సైబీరియాకు వెళ్తుంది. అక్కడి నుండి బీజింగ్ కు 6 రాత్రులు పడుతుందట. ఆ తర్వాత వియంటియాన్ రైల్వే నుంచి బ్యాంకాక్ కి, అక్కడి నుండి మలేషియా గుండా ఫైనల్ గా సింగపూర్ కి చేరుకుంటుంది. ఈ మొత్తం జర్నీకి 21 రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ట్రైన్ ఆగిన ప్రతి స్టాప్ లో గనక కొన్ని రోజులు ఆగి ఎంజాయ్ చేస్తే ఈ ప్రయాణం నెలల తరబడి సాగే అవకాశం కూడా ఉందని రైల్వే అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ వార్ వల్ల రష్యా గుండా వెళ్లాల్సిన రైలు మార్గాలను నిలిపివేశారు. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా ఈ విధంగా చుట్టూ తిరిగి ప్రయాణించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు డైరెక్ట్ గా వెళ్లే రూట్ లేకపోవడంతో ఇలా పెద్ద రూట్ ద్వారా సింగపూర్ కు చేరుకుంటున్నారు. ఈ జర్నీ, ట్రైన్ జర్నీని ఇష్టపడే వారికి ఒక కొత్త ఛాలెంజ్ లాంటిది. రైల్లో ప్రపంచాన్ని చుట్టి రావాలనుకునే వారికి ఇదొక బెస్ట్ ఆప్షన్.